లేపు. ఓకేనా? బాగుందా? బాగుందయ్యా. మళ్ళీ చికెన్ చూడాలి కారంట అదే కథ అంటే ఆ గుక్కరాళ్ళు బట్టి ఎక్కిస్తారా? ఇందా నువ్వేమన్నా మేము మోస్తుంటే బురదానే వద్దంటే నువ్వు పోసేయాలి. పోసేస్తాను నేను పోసేస్తాను. రోజులు పెట్టి బజారుకి వెళ్ళి పువ్వులు తెచ్చుకుంటాడంట. ఇప్పుడు విక్షరాలు కూడా వస్తున్నాయి. అరే చాలే అయిపోయింది. కానీ ముందు ఆట ఆట జ్వరం వచ్చిందా? వాళ్ళు ఇద్దరైనా పని చక్క చక్క చేస్తున్నారే. 8 రావాలి. ఆపాక 8 వస్తే 8 రాకపోతే 100 ఆపు, ఇంటికి 100 ఆపు. అన్ని నేనే కట్టిస్తా ఉన్నా. దాని మీకు 500 పెంచి ఎవరు ఇస్తారు? తాగేలా ఉన్నావుగా? ఎవరో ఇంకా ఇద్దరు వస్తారా? నన్ను వద్దులే, ఇంకొకరిని పెట్టుకో చాలు. రాత్రి ఇచ్చిన డబ్బులు అవి. అయ్యే ఇగో పెట్టాను తొందరగా. మొత్తం పొట్టు ఖాళీగా ఉండకుండా పొట్టు మొత్తం పెట్టుకోండి. అది ఆ లైన్ ఫిట్ వచ్చేసి సరిపోద్ది ఒకేసారి.
వాళ్ళు కూలి ఇస్తే తలా పాలు పంచుకుంటామని అన్నారు. నా కాడే ఆడలేను ఏం నీళ్ళు మొత్తం ఉండి ఆడ నుంచి నీళ్ళు మొయటం రాళ్ళు మొయటం क्या आरटीओ ऑफिस काड़ा ना आरटीओ ऑफिस बोलला काड़ा చేయనా పడిదా నీలకు పోయి వంగిలా పెట్టారా అక్కడ పెట్ట ఒప్పుకోవద్దు వాళ్ళు నీకే కొడతాను నేను డబ్బులు వెనకరా ఇంకా వెనకరా నువ్వు ఎవడాడతా ఏదో ఒకటి లాగు పెట్టు చేయాలి పెట్టు
తీస్తామని. తరపున కట్టింది మా ట్రస్ట్ లాంటి ట్రస్ట్ మాది పైది ఆ ట్రస్ట్ ద్వారా ఇల్లు ఇప్పిస్తుంటా పేదోళ్ళకి ఇల్లు కాలేజ్ ఫీజులు ఒంగోలు ఇక్కడ ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ డబ్బు భోజనాలకి భోజనాలు అంటే సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్. 2000 వచ్చి తరపున కట్టించా. నమస్తే ఎంత తీసుకొని వాడుకుంటున్నాం. కరెంట్ పని ఆయనతో చేపిద్దాం. నేను వచ్చి చూడు పాప చేపిద్దాం. అంటే నేను ఇస్తాను అంటే నా దగ్గర హాస్టల్లో ఉన్నాడు ఇస్తాను. నా ఇంట్లో కొత్త ఇస్తాను ఇచ్చేసే వాళ్ళకి ఇంట్లో ఇక్కడ హాస్టల్లో ఉన్నాయి మొత్తం పూర్తి అయిపోయింది. కరెంట్ ఒక్కటానికి సరిపోతుంది కానీ రేపు పూల్ పెడతా మొత్తం చుట్టూ బాగుందా? నాకు పెయింట్ దాని కూడా వేసారా? వాళ్ళే ఇది దావాలు వేసినప్పుడు వాళ్ళే వేసిందేనా? అయితే రాయి ఎలా ఉంది? రాయి నచ్చిందా? చల్లగా ఉంది రాయి. ఇది రాయి బాగుంది.
చల్లగా ఉండేది మంచి అలా కిందనే పండుగ ఒకసారి మంచం లేదయ్యా, మంచం లేదు, మంచం లేదు. ఇది తర్వాత ఇది నిమ్మకాయకి తర్వాత నిమ్మకాయ ఇప్పుడు కిటికీ లేచుండు కొంచెం తెలుసుండి మాక బాగా వచ్చింది. సంతోషమా? సంతోషమేనయ్యా. నువ్వు కూడా వేసుకున్నావు పాపం, కొంచెం డబ్బులు నువ్వు కూడా వేసుకున్నావు పాపం. సంతోషమేనయ్యా. మరి ఇదే రాలి ఇదే అని చేస్తుంది, ఇంకే ఇంకా మొదలు పెడతా దీనికి తీసేద్దామయ్యా, తీసేద్దామా? సరే, మన హస్బెండ్ తోడుకున్నట్టుగా ఉంటుంది మన చూసయ్యా. రోజు పసుపు కుంకుమ అద్దె పెట్టాలి. ఏదంట ఎవరు వస్తున్నారన్నా? చర్చ్ మాది వస్తున్నారా? ఎవరు వస్తున్నారు? ఆలోపు ఇవి అయిపోతే ఆలోపు వచ్చేస్తారు. ఏం రావడమే కదా, ఆల్రెడీ ఉంటాయి కదా. ఈ కార్యక్రమం అంతా అయిపోతే లాస్ట్ లో కదా కట్ చేసేది. కూడా అంజమే వస్తుందా? అందరిది లోపల తీసుకొచ్చి దాని లోపలికి రండి. రండి నా పేరు లక్ష్మీబాబు గంకమ్మయ్య. అయితే నేను ఇది వాసుకాలని అయితే నేను చాలా ఇబ్బంది పడ్డానయ్యా. మేము వంటానికి లేక, నీడ లేక, ఆ బాత్రూంలో ఉండేదాన్ని. అసలు డిపోలెప్పుడు కొనుక్కునేదాన్ని, కొనుక్కోవటానికి లేక చాలా ఇబ్బంది పడ్డా. అయ్యోళ్ళ తరఫున ఇల్లు కట్టారు, నాకు నీడిచ్చారు. నాకు చాలా వందనాలు అయ్యా. వీళ్ళకి అందరికీ సహాయం చేసిన వాళ్ళందరికీ
ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నాకు చాలా ఇల్లు కట్టించారు. చాలా కష్టాలు పడి వాళ్ళు. ఈ సారు మేడం గారు, సుబ్బారావు సార్ గారు, వాళ్ళ సార్ కూడా, ఈ సార్ పేరు తెలియదు నాకు. మళ్ళీ ఇంకొక సారు ఈయన గురించి కూడా చెప్పాను. మళ్ళీ ఇంకొక సార్ కూడా ఉన్నారయ్యా, మురళీకృష్ణ గారు సారు. నాకు నేడిచ్చారయ్యా. చాలా కష్టాలు పడ్డా నేను, మామూలు కష్టాలు కాదు. నరకం చూసే ఇక్కడ లైలాతో పని దీంట్లో ఉండా నేను. లైలాతో పని దీంట్లో ఉండానయ్యా. నన్ను నేత వేసుకొని వచ్చి తీసుకొని పోయారు జనం అంతా. అది పరిస్థితి అయ్యా నాకు. దాదాపు సంవత్సరం క్రితం ఇదే రోజు మారాల సుబ్బారావు గారు వచ్చేసి ఇంకా మా దీన పరిస్థితి నాకు వివరించారు. తన ఒక దీన పరిస్థితి తెలుసుకొని నేనే నేరుగా ఇక్కడికి వచ్చేసి ఒక ప్లేస్ చూశాను. చుట్టూ నీళ్ళు మధ్యలో ఆమె ఇల్లు అంటే అంత పూరి గుడిసె మొత్తం కూలిపోయి 2 కర్రలు ఇటు పక్క 2 కర్రలు ఇటు పక్క 2 కర్రలు కూలిపోయింది. అంతే. అంత దీన పరిస్థితిలో ఉన్న వెంకయ్య పరిస్థితి చూడంగానే ఆమెకి తప్పకుండా ఇల్లు కట్టించాలని నిర్ణయించుకొని మన ప్రవాస భారతీయులైనటువంటి మిత్రులతో మాట్లాడి వాళ్ళందరి సహకారం తీసుకొని ఈరోజు 1,70,000 రూపాయలతో పూర్తి చేశాను. 1,70,000తో ఇంత లేట్గా సంవత్సరం పట్టిందంటే దానికి ఒకసారి వర్షాకాలం, ఇంకోసారి మేస్త్రికి ఆరోగ్యం బలపడటం వల్ల, ఇంకోసారి ఆర్థిక పరిస్థితి చాలకపోవటం వల్ల ఇలా మొత్తం లేట్ జరిగింది. అప్పుడు వాళ్ళ వీళ్ళ దగ్గర మొత్తం ప్రవాస భారతీయుల దగ్గర తీసుకొచ్చేసి ఈరోజు మా మండపం మురళీకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి హ్యాపీ మూమెంట్, ఒక సంతోషకరమైన క్షణంలో ఆమె యొక్క ఇల్లు గృహప్రవేశం చేసి ఆమె అప్పగించాలని నిర్ణయం తీసుకుని ఈ రోజు కరెక్ట్ పూర్తి చేసి ఆమెకు అప్పగించేసాను. ఇంత మంచి సహకారం అందించిన ప్రవాస భారతీయుల గారికి అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనాలు. ఆమెకి ఇల్లు మొత్తం నిర్ణయంగా పూర్తి అయిపోయినాక కొంచెం కరెంటు బ్యాలెన్స్ ఉంది. ఆ కరెంటు బ్యాలెన్స్ కూడా తొందరగా పూర్తి చేసి ఆమెకి మీ అందరి క్షేమంలో అందజేస్తాను. ఇంత మంచి అవకాశం కల్పించిన మా ట్రస్ట్ వ్యవస్థాపకులు మండపం మురళీకృష్ణ గారికి, మా ట్రస్ట్ చైర్మన్ సయ్యద్ షహనాజ్ మేడం గారికి, గౌరవ అధ్యక్షులు మండవ సుబ్బారావు గారికి, ఈ ఒక ఇల్లు ఇచ్చడానికి ముఖ్య కారణం నగర అభివృద్ధి కమిటీ సభ్యుడు మారాల సుబ్బారావు గారు మన దగ్గర అన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో ఉన్నటువంటి వాసు కాలనీలో మన ఈ లెక్కెపోగు అంకమ్మ నివాసం ఉండేది. అయితే సంవత్సరం క్రితం ఆమె పరిస్థితి ఏంటంటే ఆ పక్కనే ఉన్నటువంటి బాత్రూమే ఆమె నివాసం. ఈ విషయాన్ని దినపత్రికల్లో రావటం, దాన్ని మన మారేల సుబ్బారావు గారు ట్రస్ట్ దృష్టికి తీసుకురావటం, వెంటనే మా సర్దార్ భాషా సుబ్బారావు గారు మేము వచ్చి ఫౌండేషన్ దగ్గర, నిజంగా సొంత ఇల్లు అంటే మనం ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉంటారో లేదో నాకైతే తెలియదు, కానీ సుబ్బారావు గారు సర్దార్ భాష అయితే వచ్చి ఇక్కడ నీళ్లు పెట్టిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అలా ప్రవాస భారతీయుల సహకారంతో ఈరోజు ముందుగా మా సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈ గృహాన్ని అంకమ్మకి అందించడం మన పెద్దలందరి సమక్షంలో జరిగింది. ఈ అంజమ్మ యొక్క పరిస్థితుల్ని తెలుసుకొని ప్రవాస భారతీయులు త్వరగా ఎవరిని నమ్మరండి, ఎందుకంటే వాళ్ళ కన్నాంతరాలకు వెళ్ళి ఎక్కడో కష్టపడి చేస్తూ ఉంటారు. అటువంటిది మన సూర్యశ్రీ ట్రస్ట్ని నమ్మి 1,70,000 రూపాయలతోటి ఈ విధంగా, ఎందుకంటే ఇక్కడ పక్కన వాగులు వరదలు వస్తూ ఉంటాయి, అందుకని దాన్ని మంచి ఫౌండేషన్ తోటి ఆమె ఉన్నంతకాలం ఎటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని, ఎందుకంటే ఎక్కడా కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చాలా పక్కా ప్లాన్ తోటి మన మారేల సుబ్బారావు గారి సూచనలు సలహాలతోటి ఈ గృహాన్ని నిర్మించి ఈరోజు మన పెద్దలందరి సమక్షంలో ఆమెకి అప్పగించడం జరిగింది. కాబట్టి ఈ నిర్మాణానికి సహకరించినటువంటి ప్రవాస భారతీయులందరూ కూడా పేరు పేరున సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనందరి తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మండవ మురళీకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు అంకమ్మకి ట్రస్ట్ తరఫున మిత్రుడు సత్తార్ భాష ఆధ్వర్యంలో 1,70,000 రూపాయలు విలువ చేసే దాతల సహకారంతో ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. మురళీకృష్ణ గారి పుట్టినరోజు ఈరోజు ఆ ఇల్లు ఆ అంకమ్మ గారికి మీ అందరి సమక్షంలో అప్పగిస్తున్నాం. ఎవరైతే ఈ గృహప్రవేశం చేస్తారో గృహప్రవేశం సందర్భంగా అందరికీ కూడా, ఈ ప్రాంతంలో ఉండే అందరికీ కూడా విందు కూడా ఏర్పాటు చేసింది. ఆ విందును ఆరగించి కోటముని అందరినీ ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.
అట్లే ఉన్నాను సార్ ఫోటో తీని సార్ మేడం కింద నువ్వు పైన అంటే ఆమెకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఎవరు రాలేదు ఇప్పుడు ఫేస్బుక్ అప్లోడ్ కావాలి అవి తర్వాత వచ్చారు అయిపోయినాయి అవును అది అటు పెట్టం అటు పెడదాం పెరుగునట్టు పాపకి సుధాకర్ పక్కన కూర్చోబెట్టు ఏదేమో అంకమ్మ 60 మంది 70 మంది రాజశేఖర్ హాయ్ చెప్పండి आज 5 सिनेमा